150,000 బండి పెడతావు గిరికి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. చెయ్యి వేసుకోక అర్థమవుతుందా? చేసుకోకు. నీకేం పని లేకపోవడం వల్ల నువ్వు ఇట్లా తయారవుతున్నావు. సరే అన్న, ఓకే, ఇక నేను వెళ్తున్నా. నేను కూడా వెళ్తున్నా, నాకు కూడా ఏం పని లేదు అనుకుంటున్నా. థ్యాంక్స్ అమ్మా చెల్లె, థ్యాంక్స్. నేను కూడా పోతాను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు బెట్టింగ్స్ కి అడిక్ట్ అయ్యి ఇంట్లో వస్తువులని మొబైల్ తో సహా తాకట్టు పెట్టి 5%, 6% వడ్డీకి అప్పులు చేసి సతమతం అవుతున్న ఒక అబ్బాయి పైన మనం టాస్క్ చేసాం. అతని అడిక్షన్ కి మనం ఏమైనా సొల్యూషన్ చూపించామా, ఏం జరిగింది అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేసినా సరే, మన ఛానల్లో ప్రమోట్ చేసినా సరే, నాలెడ్జ్ లేకుండా ఆడి లాస్ అవ్వద్దు. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ మస్కూరి. వ్యూవర్స్, ఇవాళ రేపు యువత మొత్తం వ్యసనాలతోని ఆగమవుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు మంచి స్థాయిలో కష్టపడేది, కొంత హై లెవెల్కి వెళ్తున్నాయి. మరికొందరేమో వ్యసనాలకు అడిక్ట్ అయ్యి వాళ్ళు ఖరాబ్ అయింది కాక వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కూడా ఖరాబ్ చేసే పరిస్థితి ఉంది. అది ఎందుకు చెప్తున్నాను, ఈమె కష్టం విన్నాక మీకు తెలుస్తుంది. నమస్తేమో, చెప్పు, ఏం ప్రాబ్లం ఏం చెప్పు. అంటే బెస్టీ ఉంటాడు, చిన్నప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి. అయితే ఒక 1 year, ఒక 6 months, 1 year కూడా కాదు, చాలా తక్కువ టైంలోనే బెట్టింగ్స్ అయ్యి వస్తున్నాడు ఆన్లైన్లో. వాడి దగ్గర ఉన్న మనీ అంతా అవగొట్టేశాడు. అండ్ నా దగ్గర కూడా కొంచెం మనీ అడిగితే నాకు బెట్టింగ్ అని చెప్పలే, నార్మల్గా అడిగాడు, సో ఇచ్చేదాన్ని. అయితే ఒక 1 week బ్యాక్ వాడు ఫోన్ పెట్టేశాడు, అది పోయింది. వాడి దగ్గర లేదని చెప్పి ఇవే ఒక 2 days యూజ్ చేసుకొని ఇస్తా ఫోను కావాలి అని చెప్తే సరే అని ఇచ్చా. ఇప్పుడు నా మొబైల్ కూడా పెట్టేశాడు. ఇవే ఒక 2 days యూజ్ చేసుకొని ఇస్తా ఫోను కావాలి అని చెప్తే సరే అని ఇచ్చా. ఇప్పుడు నా మొబైల్ కూడా పెట్టేశాడు. తాకట్టు పెట్టాడు. ఇప్పుడు మొత్తం బెట్టింగ్ కోసమే వేస్తున్నాడు. అసలు బెట్టింగ్ కరెక్ట్, బెట్టింగ్ మీద పెట్టింది మొత్తం అమౌంట్. అవును, బెట్టింగ్ మీద అమౌంట్ మొత్తం బొడగొట్టింది బెట్టింగ్. అసలు వచ్చింది ఏమీ లేదు, అన్నీ పోతున్నాయి. వచ్చింది కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ పెట్టుడే తప్పు. అవును, అది మీకు తెలుసో తెలియదు, కానీ నేను చెప్తున్నా ఏంటంటే బెట్టింగ్ అనేది తప్పు. అదే వాడు నాకు చెప్పలేదు. సపోర్ట్ చేస్తారంటారు? లేదు, నాకు తెలియదు అసలు. నాకు రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్ చెప్తే తెలిసింది, ఇట్లా బెట్టింగ్ చేస్తున్నాడు, అందుకే నీ దగ్గర కూడా మనీ తీసుకున్నాడు ఇట్లా ఫోన్ అని. వాడికి అడిగితేనేమో అసలు సరిగ్గా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఒకసారి కొంచెం వార్నింగ్ లాగా ఏమైనా ఇవ్వండి, బెట్టింగ్స్ అట్లా చేయొద్దు అని. నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను వార్నింగ్ ఇవ్వలేను, కాకపోతే అడుగుదాము. ఒకసారి అడగండి. ఫోన్ చేయండి అతనికి. ఫోనే లేదు కదా నా దగ్గర, తను తీసుకున్నాడు. వస్తారా ఇక్కడ? ల్యాండ్లైన్ నుంచి కాల్ చేసి వస్తా అన్నాడు. ఓకే వ్యూవర్స్, చూద్దాం ఇంకా ఏదైతే ఏంది. ఏమైనా ఫోన్ చేసినా ఆన్లైన్లో కొత్తగా పరిచయం, నీలాగే బెట్టింగ్స్ చేస్తారంట. అవునా? కానీ నీలా డబ్బులు పోగొట్టుకోదు. నీకు బ్రో, నీకు కొన్ని టిప్స్ ఇస్తాను, మనం బుక్ చేయమంటాను. యాక్చువల్లీ నేను నీలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర బెట్టింగ్ చేస్తాను. మనం 2%, 2:3, 3:4 అట్లా నేను రేషియో ప్రకారం చేస్తాను. నువ్వు ఇట్లా లాస్ అవుతున్నావు అని చెప్పిస్తాను అనమాట. నేను ఏమంటానంటే నీకు కొన్ని టిప్స్ ఇస్తాను, అవి పార్టిసిపేట్, అది నువ్వు కనుక చేసావు అనుకో, నీకు ప్రాఫిట్స్. చెప్పు బ్రో, ఏంటి అవి? మళ్ళీ బెట్టింగ్ ఆడడానికి టిప్స్ చెప్తా అంటుండగా. టిప్స్ చెప్పడానికి మనీ అవసరం లేదండి, టిప్స్ చెప్పడానికి మనీ ఏం అవసరం లేదు. నాకు ఫ్రీగా చెప్తాను, నాకు అట్లా ఏం ఫీలింగ్స్ లేవు. కాకపోతే ప్రతి మ్యాచ్కి నాకు ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది. అవునా? చెప్పండి, చెప్పిన రోజు మనం ఏం చేస్తామంటే 2,000 కట్టాలి వాళ్ళకు. 2,000 కట్టామంటే వాళ్ళు చెప్తామండి ఏ మ్యాచ్, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఏ మ్యాచ్ ఏ టీం అయితే గెలిచే అవకాశం ఉందో వాళ్ళు చెప్తారన్నమాట. ఈ టీం 80% గెలిస్తే, ఈ టీం 20% గెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుని 80% మీద టెస్ట్ చేసుకోవాలి. టక్క 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 వెళ్ళొచ్చాయి. ఆర్సీబీ కానీ ఇంకా అన్ని టీమ్స్, ముంబై టీం కానీ, ఏ టీం గెలిస్తే ఆ టీం. మన మహారాష్ట్ర టీం అట్లే, అసలు ఎవరు షాక్ అయ్యారు. సరే పెడతా, చెప్పండి టిప్స్ ఏంటో. షూర్ పెడతావు మరి? ఖచ్చితంగా ఉన్నాయి మరి ఇప్పుడు నీకు పెట్టడానికి. టిప్స్ చెప్తా అంటుండగా, చూద్దాం. టిప్స్ చెప్తే మరి పెట్టాలి కదా. వాళ్ళు అప్పుడు ఏమమ్ముతావురా? నేను టిప్స్ చెప్పినా కదా ఏమంటాం పెడతావు అంటున్నా. మేము ఫోన్ పెట్టినాం, నీ ఫోన్ పెట్టినాం,
బికార్ గాని లెక్క తిరుగుతున్నావు అన్ని అడ్డం పెట్టేసి అన్ని పెట్టుకుంటావు ఇంకా పెడతావు బెట్టింగ్. ఇంకా నీకు ధమాక్ లేదా? మొత్తం పైసలు కూడా కొట్టుకో 1,00,000 ఎవరన్నా నాకు చెప్పడానికి. మళ్ళీ నువ్వేమన్నా చెంపది కొడతాను బాగా నాటకాలు చేస్తావు. ఎవరైనా నీకెంత ఎవరిని తీసుకొచ్చినావు? ఆయన ఎవరే? గాడిద పడక నిన్ను బాగు చేయడానికి తీసుకొచ్చా. నువ్వు చెయ్యేస్తే బాగుండు, అర్థమవుతుందా? చేసి కాదురా గాడిదిగా. ఇంకేం పెడతావు నువ్వు? ఇంకేముందని పెడతా ఉంటున్నావు? నా ఇష్టమా నా ఏమని పెట్టుకుంటా నీకెందుకు? ఆమె ఫోన్ పెట్టావు, నీ ఫోన్ పెట్టావు. ఏం పిచ్చా నీకు ఎర్రా? 1,50,000 బండి పెడతావు నువ్వు గిరికి? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. చెయ్యేసుకోక అర్థమవుతుందా? చేసుకోకు అర్థమవుతుందా? చేసుకోదా? ఎవరు చేసుకోవడానికి? ఎవరు నీ మిండాని మాటలు చక్కరా అని అర్థమవుతుందా? మాట్లాడుతున్నావు గాజు ముడక పైసలు కొడతా ఇంకా నీ పని నువ్వు చేసుకో. ఈ మధ్యలో రాక అర్థమవుతుందా? మాది మేము చూసుకుంటాం. నీదే చూసుకుని ఆమె ఫోన్ పడతాయి. మరి ఆమె ఫోన్ ఆమె పడతాయి కదా, నీ గుద్దలు అమ్ముంటేదా? ఎవరిని తీసుకొచ్చినావే? అరే మనం ఇంతలా పాడైపోతుంటే నేను చూస్తే ఎలా ఊరుకోవాలి? అరే వాడు ఎవడే చేసుకుంటాను నా మీద. చెయ్యి కాదు పొట్టు కొడతా నేను. మాట్లాడకు అర్థమవుతుందా? ఎవరిని తీసుకొచ్చినావే? అబ్బా నా ఫ్రెండ్ అబ్బా. ఇప్పుడు నువ్వు అట్లా బెట్టింగ్స్ ఎందుకు వస్తున్నావు? అందుకోసం బెట్టింగ్ చేసుకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి కొట్టిపిస్తావా? అరే కొట్టించు కాదు, నువ్వు ఫోన్ పెట్టుకో, బండ్లు గిరా పెట్టుకో. నువ్వు ఆగా అన్న ఫస్ట్ పెట్టు. ఏ నీ బాధ ఏంది? నువ్వు ఎవరిని తీసుకొస్తావు? కాదబ్బా నువ్వు పాడైపోతున్నావు నా బాధ. పాడైపోతే కొట్టిస్తారా? ఇదేనా బెస్ట్ అంటే? కొట్టుడు కాదు, సంపేయాలి అంటున్నావు. పిచ్చి పిచ్చి జరగాలి. నువ్వు మాట్లాడకన్నా అర్థమవుతుందా? ఏంది ఉకోబే? నా ఫోన్ అది, నా ఫోన్ చక్కరా అని అర్థమవుతుందా? మాట్లాడరా చేయించు. గాడి పడక ఫోన్లు పెట్టినాక ఇంకా ఎవరితో నువ్వు వచ్చిన ఫోన్ కి. అరే అట్లా కాదురా. ఇప్పుడు నాది పెట్టారా? మీ అమ్మది నాది పెడతాడు. ఇంట్లో బంగారం తీసుకోతాడు. బండి పెట్టి బాగా కూడా నీ మంచి కోసం మేము చెప్తున్నాము. మంచి కోసం చెప్పినట్లేదు, బెస్ట్ కొట్టించినట్టుంది. అరే నేను కొట్టిస్తా. నీ మంచి కోసం చెప్పిస్తున్నా. ఆయన కొంచెం స్ట్రాంగ్ గా చెప్తున్నారు. స్ట్రాంగ్ గా చెప్పినట్టు నాన్న కొడుతుండే చేయలేపుతుండే అర్పిస్తలేదా? మాట్లాడన్నా ఏం మాట్లాడితే మంచి అర్పికో. నువ్వు ఇన్ని నుంచి మాట్లాడుతున్నావు. ఏం చెప్పినాడు మరి? ఇన్ని నెలల నుంచి మాట్లాడుతున్నావు. ఏమిన్నాడు చెప్పు. నీకు కొంచెం మెల్లగా కొట్టుకోకుండా మాట్లాడండి. ఇన్ని నెలల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు తల్లి. ఏమి విన్నాడు? విన్నాడా? నువ్వు చెప్తే విన్నాడా? మెల్లగా చెప్తే విన్నాడా? విన్నాడు. కానీ నువ్వు అంటున్నావు మెల్లగా చెప్పని. మెల్లగా వింటా. చెప్పను నేను వింటా. చెప్పానా? నువ్వే చెప్పానా? నాకు చెప్పనా? నీ మీద సేయూపియద్దుగా నువ్వు చెప్పానా? నాకు ఇంట చెప్పను కొట్టు. లేదు చెప్పాలన్నా. నువ్వే పెద్దోనే కదా. నేను పెద్దోని కాదు, వచ్చి మాట్లాడుతున్నావు చెప్పాను. నేను పైల్వాన్ కాదన్నా. నాకేమి విలువ ఇచ్చారు మీరు? నేను పీకకి పిలిచారు. మరి అయితే పల్లెకి పిలిచారు అంటున్నా. అయినా నీకు ఏం సంబంధం అన్న? మా మధ్యలో ఎందుకు వస్తున్నావు? నా మొబైల్ అది. చెప్పాలన్నా. ఈఎంఐ కట్టాలమే. ఈఎంఐ కడతలేదు. నా మొబైల్ అది. నాకే సంబంధం. ఫ్రెండ్ అన్నా ఇంత ముందే. ఫ్రెండ్ అకౌంట్ నుంచి తీసుకున్నా ఈఎంఐ. అట్లా కూడా తీసుకుంటారా? అట్లా కూడా తీసుకుంటారు. అట్లా కూడా గిరి పెట్టాము. ఇట్లా కూడా గిరి పెట్టాము. అట్లా కూడా తీసుకుంటారు అన్న. అట్లా ఏం లేదు. తీసుకుంటారు. అర్థమైందన్న? అర్థమవుతుంది. సరే నీ పన్ను చేసుకో అన్న. మాది మేము చూసుకుంటాం. నా పని మీద ఉన్నా నేను. అర్థమైందా? నేను కూడా నా పని మీద ఉన్నా. నీ పని ఏందో చెప్పు. పని చేయవు, చదువు లేదు, మొత్తం బైక్ పెట్టావు, గిరి పెట్టావు. నీ ఫోన్ పెట్టావు, మళ్ళీ ఈమె ఫోన్ పెట్టావు. నీ ఫోన్ సరిపోతే ఈమె ఫోన్ పెట్టావు. పెద్దోని చూస్తా అన్న. అర్థమవుతుందా? ఏం చూస్తావు? నువ్వు చేసింది తప్ప. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉందా చెప్పు. నేను మాట్లాడిన దాంట్లో లైఫ్ నా ఇష్టం అన్న. నేను మాట్లాడిన దాంట్లో నీకేమన్నా 0% రాంగ్ అనిపిస్తుందా? నా లైఫ్ నా ఇష్టం అన్న. నువ్వు మధ్యలో రాకు. నీ లైఫ్ నీ ఇష్టం అంటే సంక్రాంతి పోయినా సరే పర్లేదు. నీ వల్ల నీకెందుకు చెప్పన్నా? ఫోన్ అడుగుతున్నారా? ఏం చెప్పాలి చెప్పు. నీకు ఫోన్ ఏమి ఇచ్చినావే నువ్వు? తొక్కల రియల్మీ ఫోన్ ఇచ్చినావు. అది మన ఐఫోన్ అనుకుంటాను. ఒక్కసారి జాక్ పాట్ తగ్గలనే 100 ఫోన్లు ఇస్తా అలాంటి. నాకు నమ్మకం లేదు. అర్థమవుతుందా? మరి అంత డొక్కు ఫోన్ ఎందుకు తీసుకున్నా? మరి తీసుకుంటానే 100 ఫోన్లు తెచ్చిస్తాడు. అప్పటిదాకా 1000 ఫోన్లు గిరి పెడతాడు. ఇంట్లో బంగారం పెడతాడు. లాస్ట్ కు ఆయన అమ్మితే నిన్ను కూడా పెట్టేస్తాడు. చెప్తా నేను. అన్న మాటలు చక్కరా అని. నా ఫ్రెండ్ గురించి నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నావు నీకు సంబంధం లేదు. అర్థమవుతుందా? నాకేం సంబంధం లేదు. నా ఫోన్ నాకు ఇచ్చి ఇంకా అవసరం లేదు. నీ ఫోన్ కాదన్నా. నేను 100 ఫోన్లు ఇస్తా అలాంటి. నాకు 100 వద్దు. నాదే కావాలి. నా డొక్కు ఫోనే కావాలి. అది నీ ఫోన్ అని ప్రూఫ్ ఏందన్నా? చూపెట్టు. నేను ప్రూఫ్లు అన్ని చూపెడతా నీకు. ఆమె అడుగు కొన్నా. ఆమె అడుగు. ఫోన్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? ఎప్పుడన్నా తీసుకున్నారా? నేను ఇప్పుడు ఈఎంఐ కట్టలేదు. వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. ఈయన నన్ను ఫోన్ అడుగుతున్నారు. ఈఎంఐ గారు సూరత్ లేదు నీకు మాట్లాడతారు. ఇంకా 2 days లో ఇస్తానని చెప్పావు కదా. నా దగ్గర ఫోన్ తీసుకుంటే ఎలా చెప్పు? ఫోన్ లాగా మాకు సిగ్గులేదు నీకు. ఇలా ఒక్క జాక్ పాట్ తగ్గలే నేను చెప్తా.
బాగా మాట్లాడుతున్నావు, నువ్వెవరన్నా తీసుకొస్తున్నావుగా, అప్పుడు చెప్తానే. అరే ఇప్పుడు నేను నీకు 100% ఆశిస్తా, 100% ఆశిస్తున్నా. ఈయన కౌన్సిలింగ్ ఇచ్చేదాకా మారాడు. నేను డ్యామ్ షూర్ చెప్తున్నా. నువ్వు ఇంత చెప్పినవి ఆయన మారుతా అనేది మైండ్ సెట్లో లేదు. అర్థమైందా? ఇంకా 100 ఫోన్లు తెచ్చిస్తాను, ఏడికే తెచ్చిస్తాను, ఒక్క జాక్ పడదలగాలి. ఆ జాక్ పడదలగాక అన్నీ పోతాయి ఫోన్లు. అర్థమవుతుందా? నీకు చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థం కాదు. అర్థమయ్యే ఏజ్కు మీకు సంసారం అంతా సంకనాకపోయి వేరే సీన్ సితారాలు ఉంటారు. ఇప్పుడు అదే పనిలో ఇస్తున్నట్టున్నావు నువ్వు కూడా. అదే అవుతుంది నా పని కూడా. నీ పని కూడా అట్లే కావాలనుకుంటే నువ్వు కూడా ఇట్లా ఇది అయితే మరి చెప్పు. కనిపిస్తుంది నేను బికారగా లెక్క తిరుగుతున్నా, నువ్వు కూడా బికారగా లెక్క తిరుగుతా అంటే అట్లాంటప్పుడు చెప్పొద్దు, నాకెవరు చెప్పడానికి. నేను చెప్తున్నా తమ్ముడు, నా లెక్క నువ్వు కావద్దు, నా లెక్క నువ్వు కావద్దని నీకు అయ్యా అప్ప అంటున్నావు. నేను కాలు మొక్కు చెప్పమని చెప్తే కాలు మొక్కమని కూడా చెప్తా. నేను నీకు ఇంతగా ఏం చెప్పాలి? కొట్టి చెప్పినా కొట్టొద్దని అంటున్నావు, నువ్వు కొట్టొద్దు అంటున్నావు అమ్మా. కాలు మొక్కు కూడా చెప్తున్నామ్మా. రే వద్దులేరా ఇంకా బెట్టింగ్ లో ఎందుకు చెప్పు, మనకి నీట్ గా ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. అవసరం లేదు, అవసరం లేదు. అరే ఏదో ఒకటి ఉంటుంది అట్లా అనుకుంటే. నువ్వు ముఖానికి కాదు, నువ్వు కరెక్ట్ చేస్తా అంటే నేను సెట్ చేస్తా. అర్థమవుతుందా? ఇప్పుడే ఫోన్ వచ్చింది, మెసేజ్ కూడా పోయినట్టుంది. ఒక్క నిమిషం ఉండు. ఎందుకు రా బెట్టింగ్ లో అవి ఏమొస్తుంది చెప్పు. ఒక్క నిమిషం, ఇది మెయిల్ వచ్చింది నాకు. మెయిల్స్ వస్తూనే ఉంటాయి, జాబ్ మెయిల్స్. జాబ్ మెయిల్స్ అంటే ఫ్రాడ్ చేసేది కాదు. నువ్వు పక్కా జాబ్ చేసుకుంటా, నేను చేసుకో సెట్ అవుతా అంటే నేను సెట్ చేస్తాను. లేదు ఇక నేను ఇంట్లో పోతా అంటే మాత్రం నీ ఇష్టం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి పెట్టాను. హానెస్ట్గా చెప్తున్నా, వీడియో తీసి పెట్టాను. వీడియో చూపిస్తున్నావా? అరే అదేం కావాలా? అదేం కాదు. నువ్వు మారి మంచిగా ఉంటాంటేనేమో సరే, లేదంటే ఈ వీడియో తీసుకొని పిఎస్లో మీ అమ్మకి ఆడినాక చెప్తా, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నామని చెప్తా. తర్వాత నీ ఇష్టం, నీ ఇష్టం అమ్మ. నేను నీకు వచ్చేటప్పుడు చెప్పిన, అమ్మ మనతో టాస్క్ చేస్తే అటన కావాలి, ఇటన కావాలి, అటన కావాలి, ఇటన కావాలి. ఎందుకని వదిలేరా మళ్ళీ పోలీస్ స్టేషన్, మళ్ళీ ఆంటీ వాళ్ళు తెలిసిందంటే అంకుల్కి అసలు అంటే పడడు కాదు, ఈడంటే పిచ్చి. కాబట్టి ఈ ఏడ ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో ఆయన మొత్తం తిట్టుడు స్టార్ట్ చేసిండు. అర్థమవుతుందా? మంచిగా జాబ్ నీ ఇంట్లో ప్రతి విషయం ఇటుక ఇటుకే నాకు తెలుసు. అర్థం చేసుకుంటేమో అర్థం చేసుకో తమ్ముడు. లేదు ఇట్లే పోతా అంటే నీ ఇష్టం. నీకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు టైం ఇస్తున్నావు. నువ్వు ఆలోచన చేసుకొని నీ మార్గంలో నువ్వు ఉంటా, నేను సక్రమంగా ఉంటా అంటే సరే, లేదంటే వేరే ఉంటుంది. చెప్పు, జాబ్ చేసుకోరా నీట్గా. ఎందుకు ఈ బెట్టింగ్లు అవి? ఇప్పుడు బయట ఎవరికైనా తెలిసిందంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నేను నీకు చెప్తున్నా, కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. అర్థమైందా? నీకు ఇప్పుడు కష్టం వచ్చింది, కన్నీళ్ళు లేక బెట్టింగ్ కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. నేను ఎట్లా బతకాలి, అంత ఎట్లా నేను బయట పడాలని. నేను నీకు ఇంకోటి చెప్తాను, నీకు బెట్టింగ్ అయితే నువ్వు ఏమంతా డబ్బు తీసుకోవా, 5% 6% ఏం పర్సెంట్లు అవి? అంతంత ఇంట్రెస్ట్ కడితే ఏ మనిషి కట్టారు తమ్ముడు? నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అన్న? మా ఇంట్లో కాంటాక్ట్ ఉందంటావు, 5% ఇంట్రెస్ట్ అంటావు. నాకు అన్నీ తెలుసు తమ్ముడు. నేను మొత్తం చదివేసినాకనే రంగంలో దిగినా. చదివేసినాకనే రంగంలో దిగినా. అట్లుంటది మనతోని. నువ్వు ఇప్పటికైనా చెప్తున్నా, నీకు బెస్ట్ ఆప్షన్ చెప్తున్నా. నీకు ఎవరైతే పైసలు ఇప్పించిన రోజు నువ్వు బ్యాంక్ ఫోన్లు పెట్టుకొని నువ్వు ఎవరి పైసలు తీసుకో, వాళ్ళ దగ్గరకు వచ్చి నేను మాట్లాడి ఎంతో కొంత అమౌంట్ సెట్ చేసేసి నీ ఫోన్లు నీకు ఇప్పించేస్తా. బట్ నువ్వు మారినా అంటే మాత్రమే, నువ్వు మారితేనే ఇవన్నీ జరిగేది. అర్థమైనా? నీ మంచి కోసం చెప్తారా, మారమని చెప్తా, నాశనం అయిపోయి. ఆమె ఏమని చెప్తుంది? మారమని చెప్తా. కానీ నీకు తెలియాలి మారాలన్నా వద్దా, మేము మారుతున్నా వద్దా. నీ ఆలోచన నీ వ్యక్తిగతం. నేనేమన్నా నీకు మళ్ళీ కూడా చెప్తున్నా, కష్టం వస్తే కన్నీళ్ళు రావద్దు, ఆలోచన రావాలి. ఆలోచన రావాలి. నీ మైండ్లో ఏమో సార్, నీ కష్టం వచ్చిందంటే నీకు బెట్టింగ్ ఉంది. ఆ బెట్టింగ్ ఎప్పుడైతే నువ్వు మైండ్లోకి పోతావో అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. లేదనుకో దానికి అడిక్ట్ అయ్యి 5 రూపాయలు ఇంట్రెస్ట్ 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా పెడుతున్నావు. నీ ఇష్టమే, చెప్పు, నాకేం తెలియదు. మీరే పెద్దోళ్ళు కదా, మీ మాటలు ఏంటో. అరే పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాదు, నువ్వు జాబ్ చేస్తా అంటే ఆయన జాబ్ సెట్ చేస్తా అంటున్నారు కదా. నీ ఇష్టం, నాకేం తెలియదు. నా ఇష్టంగా మళ్ళీ బెట్టింగ్ షోకి వెళ్తా. ఆమె మీద ఒట్టేసి చెప్పు. నా మీద ప్రామిస్ చేసి. ఆమె మీద ఒట్టేసి అనుకో, నువ్వేం పని చేయవన్న సంగతి నాకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పింది ఆమె మీద ఒట్టేయి చెప్పు. నేను ఎక్కువ, బెట్టింగ్స్ ఎక్కువ. నువ్వే ఎక్కువ కానీ ఇప్పుడు కష్టమే అయ్యడం. కష్టమైతే ఇష్టం అనేది ఏముండదు, నీ ఇష్టం. నేనేం జాబ్ చేసినా నాకున్న అప్పులు తీరవే, అంత ఉన్న అమౌంట్లో నేను పట్టినాయి. నేను చెప్తున్నా, నీకు 1 లక్ష 2 లక్షలు మాట్లాడదాం, కూర్చోబెడదాం. నీకు ఎవరైతే పైసలు ఇచ్చిండో వాడిని అడుగుతా, నేను అడిగి సెట్ చేస్తా.
ఎందుకంటే తల్లిదండ్రులు మేము అయ్యప్పలు ఉన్న వాళ్ళము, అయ్యమ్మ సంతకం పెడతా అంటే 1,00,000 2 లక్షలు ఇవ్వమంటే కింద మీద చూస్తారు. నీకు ఏం పెట్టుకొని ఇస్తున్నా నాకు ఏం చేస్తున్నా తెలుస్తలేగా, వాళ్ళతో మాట్లాడదాం, సెట్ చేద్దాం. మంచిగా చెప్తున్నారు. నేను నీకు సెట్ చేస్తా, నీకు ఆ లైఫ్ వద్దు ఈ లైఫ్లోకి వస్తా అని కూడా నేను సెట్ చేస్తాను. నేను ఆ అమౌంట్ కూడా ఏదైనా ఉంటే కూడా నేను సెట్ చేస్తాను. అమౌంట్ తర్వాత మెల్లమెల్ల ఈఎంఐ రూపంలో కట్టుకో, అర్థమైనా? క్రెడిట్ కార్డ్ ఈఎంఐ రూపంలో కట్టుకో. నేను నీకు బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ ఉంది, 25,000 ఇస్తారు. అర్థం చేసుకుంటే మంచిది. ఫోన్ల మీద ఫోన్లు వస్తుంది నాకు, నువ్వేదో ఒకటి చెప్తాము. సరే ఇంకా నీ ఇష్టం. నమ్మే ప్రామిస్ నా ఇష్టంగా మళ్ళీ బెట్టింగ్ అడగకే. అరే వేస్తావా వేవా? నెత్తి మీద చేయ చెప్పు, నెత్తి మీద మళ్ళీ నేను ఓను, మళ్ళీ నేను బెట్టింగ్లో జోలికి పోను చెప్పు. నీ ఇష్టం ఉంటే నీ బలవంతం ఏం లేదు, నీకు ఇష్టం ఉంటేనే ఆమె నెత్తి మీద చేసి నేను బెట్టింగ్ జోలి, లేకుంటే నువ్వు చేసుకుంటే చేసుకో. నీ సంసారం నీది, ఆమె సంసారం ఆమె, దానికి ఏం లేదు, లేదు. లొల్లి లేదు, పంచాయతీ లేదు. అదే ఎక్కువ అయిపోయింది కదా నీకు బెట్టింగ్. నేను చెప్తున్నా కమ్మా, నీకంటే ఎక్కువ ఆయనకు బెట్టింగే ముఖ్యం. బెట్టింగ్ నేను ఎక్కువ అని చెప్పి ఈ నిమిషం నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా, నాకు ఆ ఫోన్ కూడా అక్కర్లేదు. ఆగే నువ్వు. మరి ఏం నా ప్రామిస్ చేయడానికి అంతలో ఆలోచిస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. కష్టంగా ఉంది బెట్టింగ్లో వదిలేసి జాబ్ చేయడం అంటే. అదే పని చేయడానికి ఏమైనా మొగోడు పని చేసి బతకాలి, అసలు నీకు అర్థమవుతుందా? మొగోడు అంటోడు దున్నపో దుని చావాలి, మొగోడు పని చేసుకుని బతకాలి. దున్నపో దుని చావాలి, మొగోడు పని చేసుకుని బతకాలి. ఇప్పుడు ఏమంటావు? అవన్నీ వదిలే, నీట్గా జాబ్ చేసుకో. ఏముంది, ఒక్క బెట్టింగ్ కొట్టేసి వస్తుంది నీ ఫోన్. ఎంతనే మా అంటే 10,000 15,000 అంతే కదా. ఒక్కసారి జాక్పాట్ కొట్టినా అంటే 1,00,000 రూపాయలు వస్తుంది నీ మీద, నీకు పడేస్తా. అరే మళ్ళీ నీకు అమౌంట్ అంటున్నావు, నీ అయ్యా అంత మంచి రిచ్ కిడ్, అంత మంచి ఉన్నోళ్ళు, సోషల్ సమాజంలో మంచి పేరు ఉంది, ఎకనామికల్గా మంచిగా ఉన్నారు, ఫైనాన్షియల్ కూడా మంచిగా ఉన్నారు. నీకు మళ్ళీ పైసల కోసం ఆశపడుతున్నావు అంటే ఎంత బేవకూఫ్ లెక్క చెప్పు. ఏదో మెల్లగా స్టార్ట్ చేసిన నా తర్వాత అలవాటు అయిపోయింది, బానిస అయిపోయాను. అప్పుడు సడన్గా వదిలే అంటే ఎట్లా వదిలేస్తారు? నువ్వు వదిలేకుండా సార్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళు, దీనికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, దీనికి సంబంధించి కూడా ఉంటాయి సెంటర్స్. లేదు అనుకుంటే నువ్వు మారాలని నీకు ఫిక్స్ అయినావు కాబట్టి నేను చెప్తున్నావు, నువ్వు డైలీ నేను కొన్ని టిప్స్ ఇస్తాను, అవి పాల్గొన్నావు అనుకో. యోగా చేయి, మెడిటేషన్ చేయి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి నేను చెప్తాను. నేను చెప్పుడు కాదు, గూగుల్లో సెర్చ్ చేస్తే నీకు 100 వస్తాయి, నా సొంతలు 1000 మంది చెప్తారు. నువ్వు డైలీ ఫాలోఅప్ చేసుకో. ఇవన్నీ వద్దు పై నీకు ఇట్లా కూడా మాట్లాడమనుకుంటే నా ఎంబడి ఒక నెల తిరుగు నువ్వు. ఎంతమంది పైసలు లేక ఇట్లా బీక్ మాంగుతారో, పైసలు ఎట్లా స్టడీ కోసం ఫీజు కట్టడానికి పైసలు లేక వాళ్ళు బీక్ మాంగేటోళ్ళు ఉన్నారు. హెల్త్ బాగాలేక ఉండేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు మా సాయానికి వస్తారు. వాళ్ళని చూసినాక నీకు తెలుస్తుంది టైంపాస్ కోసం కాదు, జీవితం అంటే టైంపాస్ కాదనే సంగతి నీకు అప్పుడు తెలుస్తుంది. నా ఎంబడి ఒక నెల తిరిగి నీకు తెలుస్తుంది సమాజం అంటే ఏంది, అసలు జీవితం అంటే ఏందని తెలుస్తుంది నీకు. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నీకు జీవితం జిందగీ అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమవుతుందా? నీకు జిందగీ అంటే ఏదో తెలిసిపోతుంది ఒకటేసారి. ఇంతకు నువ్వు ఎవరన్నా ఏం చేస్తుంటావు? గిట్టనే నీ అసొంటోళ్ళను మార్చడానికి ప్రయత్నం చేసే మూర్ఖుని. #టీమ్ అని ఒక టీం పెట్టుకున్నాం. 8 లక్షల కుటుంబం మనది. ఏ సాయం అయినా వాళ్ళే చేస్తారు, ఏదైనా సరే వాళ్ళే చూస్తారు మనల్ని. మన కుటుంబం పెద్దది, ఆ కుటుంబంలో నువ్వు జాయిన్ అవుతా అంటే లేదు నేను ఇట్లనే పోతా అంటే నీ ఇష్టం. కానీ ఒకటి చెప్తున్నా, ఈ కుటుంబంలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఆమె మీద వచ్చేసి రావాలి, అప్పుడు కానీ నువ్వు బెట్టింగ్ మనం. నేనేమంటారా ఇందా నుంచి అదే అడుగుతున్నా. నీకు నిజంగా మారాలనుకుంటేనే మాత్రం రా, అలా నేను ఏం పని చేయాలని ఏం పని లేదనుకోకు. నువ్వు కరెక్ట్ పని చేసుకుంటా అంటే ఎప్పుడు నేను ఒక పని కూడా సెట్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళే మంచి డ్యూటీలలో పెట్టిస్తారు. అర్థమవుతుంది? నీ చదువు తగ్గట్టు నేను మంచిగా సెట్ చేసే బాధ్యత మాది. నువ్వు మారుతానంటే లేదు, నేను ఇంట్లో సంకరం అయిపోతా అంటే నీ ఇష్టం. ఏం పని పాట లేక నువ్వు ఇట్లా తయారవుతున్నావు. ఏదైనా ఒక పని పడ్డావు అనుకో, నీకు ఏ ఆలోచనలు ఉన్నాయి అప్పుడు. పని ఇల్లు అనేది ఒక దూరం ఉంటుంది. నీ పని మీద నీకు ధ్యాస ఉంటుంది, అప్పుడు పని నీకు దేవుళ్ళకి కనిపిస్తుంది. నీకేం పని లేకపోయినా కదా మీ ఇంట్లో కూడా ఏమనుకుంటారు, చిన్నోడే కదా అబ్బాయి కదా తిరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ అబ్బాయి ఇంత పని చేస్తున్న సంగతి వాళ్ళు కూడా తెలియదు. అర్థమవుతుందా? నీకేం పని లేకపోవడం వల్ల నువ్వు ఇట్లా తయారవుతున్నావు. సరే అన్న, ఓకే, ఇక నేను వెళ్తున్నా. నేను కూడా వెళ్తున్నా, నాకు కూడా ఏం పని లేదు అనుకుంటారు. కానీ థ్యాంక్స్ అమ్మా చెల్లె, థ్యాంక్స్. నేను కూడా పోతున్నా. సరే, బాయ్. రైట్గా? కాదు ఖచ్చితంగా అప్పు కడతావా? నేను అప్పు కడతా, అన్నీ చేస్తా, నేను సెట్ చేస్తా. నువ్వు నీ మీద నమ్మకంతో ఉంటే. సరే, ఒక 10 రోజులు ఉండి చూస్తా, నచ్చుతుంటా. నువ్వు నా ఎంబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు సక్రమంగా ఉంటే సరిపోయి నాకు. అర్థమవుతుందా?
నువ్వు నా ఎంబడి 10 రోజులు ఉంటావో వారం రోజులతో నువ్వు నేను వద్దనా నేను తిన్నంత బుక్కడ అన్నం నీకు పెడతా పల్స్ పులుసో ఉప్పు ఏదో పెడతా నేను తినేదే నీ పెడతా నీకేం బంగారం పెట్టా అర్థమవుతుందా ఆమె మీద ఒట్టేసి నేను బెట్టింగ్ పోనని చెప్పేసి నేను ఎంబడరా ఎంత సరే నీ మీద ఇప్పుడు చేయడం చేస్తావు దీనికి కూడా చేయాలి అది దేంతో కడతారు కానీ నీ మీద ఒట్టు సరేనా ఆమె ఏంది నా మీద ఒట్టు? అమ్మ నీ మీద ఒట్టే చెప్తున్నా బెట్టింగ్ జోలికి పోను అమ్మా నీ మీద ఒట్టు నేను బెట్టింగ్ జోలికి పోను అమ్మా నీ మీద ఒట్టు నేను బెట్టింగ్ జోలికి పోను సరేనా ఎంత ఏడ్చుకొని చెప్తావురా? వ్యూవర్స్ ఒక 10 రోజులు మన అబ్జర్వేషన్ ఉంటాడు అయ్యగారు ఆయనకు తెలుస్తాయి మన కష్టాలు మన సబ్స్క్రైబర్ల కష్టాలు అని తెలుస్తాయి చూద్దాం వాట్ ఎవర్ వ్యూవర్స్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లీజ్ దయచేసి ఇట్లాంటి వాళ్ళు బెట్టింగ్ల కోసం బానిసలైన వారు దయచేసి మారండి ఎందుకంటే సంసారం మొత్తం సంకనాకిపోతుంది బెట్టింగ్ల వల్లనే దీనికి మన చేతితోనే మన కన్నును ఓడ్చుకుంటున్నాము దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ 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 మళ్ళీ చెప్తున్నా అదే విధంగా వీడియో వీలైనంత మటుకు షేర్ చేయండి ఎందుకంటే ఒక్కరు మారినా సరే మన కష్టం ఫలించినట్టే ఈ తమ్న అన్నగారు మారుతారని ఆశిస్తున్నా మన నెంబర్ తిరుగుతున్నాడు వాళ్ళకి ఫేవరెట్ ఈమె మీద కూడా ఒట్టేసిండు మాక్సిమం ఆయన ఏం తెలుసా 99% ఆమె మీద ఒట్టేస్తే చచ్చినట్టు కట్టుంటాడు అని నా కాన్ఫిడెన్స్ కాదు ఈమె కాన్ఫిడెన్స్ కూడా అది ఆయన కాన్ఫిడెన్స్ కూడా అందుకే ఒట్టేయడానికి వెనక ముందైండు సరే వాట్ ఎవర్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొడితే నోటిఫికేషన్స్ వస్తాయి